భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 36 నుండి 40 వరకు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 36. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. సారాంశం: శత్రువులు నీ గురించి అవహేళనగా మాట్లాడతారు. నీ సామర్థ్యం, ధైర్యాన్ని అవమానిస్తారు. యోధునికి గౌరవం జీవితానికంటే ముఖ్యము. అవమానం మరణం కంటే బాధాకరం. కర్తవ్యాన్ని విడిచిపెట్టడం నష్టమే. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 37. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. సారాంశం: యుద్ధంలో చనిపోతే స్వర్గం లభిస్తుంది. గెలిస్తే భూమిలో రాజ్యభోగాలు పొందుతావు. రెండు ఫలితాలు క్షత్రియునికి శ్రేయస్కరమే. కాబట్టి భయపడక యుద్ధానికి సిద్ధమవు. దృఢనిశ్చయంతో ధర్మయుద్ధం చేయుము. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 38. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయ. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సారాంశం: సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు సమంగా చూడాలి. మనసు సమతా స్థితిలో ఉంచాలి. ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయాలి. ఈ విధంగా యుద్ధం చేస్తే పాపం కలగదు. సమభావంతో జీవించటం ధర్మ మార్గం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 39. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సారాంశం: కృష్ణుడు జ్ఞానం, సాంఖ్య మరియు యోగం రెండింటినీ వివరించాడు. కార్యాలు బుద్ధి మరియు వివేకంతో చేయాలి. కర్తవ్యాన్ని చేయడంలో ఆసక్తి బంధనం నుండి విముక్తి ఇస్తుంది. ఫలాలపై ఆధారపడటం కర్మబంధానికి కారణం. బుద్ధితో చేసిన కర్మ విముక్తికి దారితీస్తుంది. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 40. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సారాంశం: ఈ నిష్కామ కర్మ యోగ మార్గంలో చేసిన కృషి ఎప్పటికీ నశించదు. అసంపూర్ణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రయత్నం యొక్క ఫలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈ ధర్మబద్ధమైన పని వలన వ్యతిరేక ఫలితం, దోషం లేదా పాపం కలగదు. తప్పుగా ఆచరించినా కూడా నష్టం లేదా ప్రతికూలత అనేది ఉండదు. ఈ ధర్మము యొక్క కొద్దిపాటి ఆచరణ కూడా గొప్ప భయం, జనన మరణ చక్రం నుండి రక్షిస్తుంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.